సార్ ఇద్దరు జాబ్ కార్డుల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. పిహెచ్ లో నీకు ఇవ్వడం కాదు, మళ్ళీ జాబ్ కార్డు ఇచ్చావా? ఇచ్చిందమ్మా జాబ్ కార్డు. నువ్వే కదా, ఎవరు అడిగిన జాబ్ కార్డు కోసం చెప్తారు? స్వామి గౌడ్ ఈయనకి ఇచ్చింది అప్లికేషన్. వస్తున్నా ఆఫీస్కి ఎలిజిబుల్ రాస్తాను, వర్క్ రారని కొంచెం కార్లు తీస్తాడు. మాకు జాబ్ కార్డు ఉండాలి అని చెప్పి అడుగుతున్నారు తప్ప వాళ్ళు వర్క్ రాస్తారు. నీవైతే డిసైడ్ చేస్తే వాడు రావడం చెప్పి వస్తుంది. ఆయన ఉద్యోగి సార్ వేరే కార్డ్ చెట్లు తీస్తాడు, కార్డ్ చెట్లు తీస్తాడు. ఈయన పని కార్డ్ చెట్లు పడుతుంటావు కదా, డిసైడ్ చేస్తే తీసుకుంటాం. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, రేపిస్తా ఆయన మరీ రిచ్ అయితే ఇవ్వకు, ఉద్యోగం అయితే ఇవ్వకు, తర్వాత ఆయన చేస్తా. తెలుస్తుంది. వర్క్స్ గురించి మీకు కూడా కొంత తెలిసి ఉంటారు కాబట్టి ఆ తనిఖీలో పాల్గొమని చెప్తున్నారు అంతే. ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు, వాళ్ళు చూపిస్తున్నారు. కానీ పార్ట్ ఆఫ్ ది మేజర్ రోల్ పంచాయత్ సెక్రటరీ. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉంటారు, జస్ట్ అయినా అట్లా ఉంటారు, కానీ సిగ్నేచర్ ఎక్కడ కూడా లేదు. అయినది మాస్టర్ పైన మొత్తం సిగ్నేచర్స్ అని పంచాయత్ సెక్రటరీ చేస్తుంటారు. కాబట్టి కనీసం ఆ వర్క్ గురించి మీకు అవగాహన ఉంటుంది. సో వర్క్స్ వెరిఫై చేసేటప్పుడు చూస్తే ఎట్లా వెరిఫికేషన్ జరుగుతుంది, ఎట్లా మనం కొన్ని లోటుపాట్లు ఏమున్నాయన్న తెలుసుకుంటారు. దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో అవి తప్పులు జరగకుండా చూసుకోవచ్చారన్న ఉద్దేశంతో మనం ఈ పాయింట్స్ రాస్తున్నాం. వాళ్ళు ల్యాండ్ అమ్ముకుంటాం, దున్నేసుకొని పొలం వేసుకోవచ్చు. కొన్ని రోజులు దున్నేసుకొని చెప్పారు సార్. లాభం రాకుండా ఆయన భూమి అమ్మేసి చెక్ బుక్ ఇచ్చుకుంటూ పోయిండు, ఇంట్రెస్ట్ లేవు, రిజిస్టర్ కాదు, ఇంకేం చూస్తావు? నువ్వు జీపీ రాస్తావా? టీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ, జీపీ ఫండ్ క్యాష్ కార్డు రాస్తావా? చెక్ బుక్ క్యాష్ బుక్ లేకుండా మొదలు రాస్తాంటేనే చెక్ ఇష్యూ చేస్తావు కదా. మరి దీనికి ఏం భాగం? నీకు ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ అమౌంట్? ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వచ్చి ఉంటుంది మొత్తం? అరే బాబు, సీసీ రోడ్ అది కూడా నీకు వస్తుంది, పంచాయతీకి వస్తుంది. పంచాయతీ ఎంత వస్తుంది అమౌంట్? సార్ 5 కోట్ల పని అది 5 కోట్ల వర్క్స్ అయినాయి. 5 కోట్ల వరకు వస్తుంది చూడండి, వివరిస్తారు. మరి 5 కోట్లకు లెక్కపత్రం ఉండదా? ఎఫ్టీఓస్ ఉన్నాయా? ఏం చేస్తున్నావు మరి క్యాష్ బుక్ రాయకుండా? తప్పేది మరి గంట సేపు ఈ కూర్చుని అక్కడికి వచ్చి ఊర్లో ఉండి మీకు ఉంటున్నారా? వెళ్తే ఎందుకు వాళ్ళు ఇంటెన్షన్ నెగ్లిజెన్స్ అంటుంది. ఇంటెన్షన్ కావాలని చెప్పి మాకు తెలుదా ఓటర్ రిజిస్టర్ అవుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు మాకు మేము గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ కదా, మేము గుర్తు ఉన్నాం కదా. ఇదంటే అంటే ఆ రోజు నువ్వు ఊర్లోకి పోలేవు, నువ్వు ఏ శానిటైజర్ ఫోటోస్ పెట్టలేవు, ఏం పెట్టలేవు. పెట్టినప్పుడు ఆడ దగ్గరికి ఎందుకు పోవా? మీరు చెప్పినమ్మ చెప్పుకున్నాం, ఆయన ఉండాల్సిందే. అది ఆయన డ్యూటీ, ఆయన వర్క్, ఆయన పంచాయతీ. నువ్వు వేయించలే? యు ఆర్ ద హోస్ట్. ఉన్నా సార్. మన సార్కి నువ్వు కోఆర్డినేషన్ 23 నెంబర్ 23 సార్. గ్రామంలో ఉపాధి సంఘాలు జరగనందని ఇంతమంది ఆడుతుంది కులోలు. తుజాల్పూర్లో ఒక్కరు సార్, ఆడ 7 మంది, 6 2 గ్రామాల మధ్యలో ఇచ్చిన
ఏది అయితే వాళ్ళది ఫోన్ నంబరు ఆధార్ లింక్ ఓటీపీ రాదు ఇప్పుడు ఇచ్చినావా ఇవ్వలేదా? అంటే ఆధార్ కార్డు జాబ్ కార్డ్ నెంబర్ ఇచ్చేసినాం సార్, ఫోన్ నెంబర్ లింక్తోనే ఓటీపీ రాదు. ఇప్పుడు ఆయన పని చేసుకోవచ్చు రేపటి నుంచి. కాలేదు సార్, నిన్న ఇచ్చింది సెల్ నెంబర్ అని, ఆధార్ లింక్ వేరే నెంబర్ ఉంది కాలేదు. ఏం చెప్తున్నాను ఇచ్చినా చెప్తున్నాను మళ్ళీ జాబ్ కార్డే ఇష్యూ చేసినాం, నంబర్ ఇచ్చినాం, ఆధార్ లింక్ లింక్ ఎత్తే ఆమె ఓటీపీ చెప్పండి. ఆధార్ లింక్ ఎందుకు తినవాలి మరి? ఈ ఊళ్ళో ఉంటారా? అన్నీ ఈ ఊళ్ళో ఉంటారా? కొనప్పుడు వస్తారా? వస్తారు సార్, ఈ ఊళ్ళో అంటే ఈ ఊరు కాదు, అదే కోనప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అక్కడికి వస్తారు కదా. జాబ్ కార్డ్ ఎందుకు ఇవ్వలేదు? జాబ్ కార్డ్ ఇచ్చినాం సార్, 300 ఉంటారు జాబ్ కార్డ్ నెంబర్. ఓటీపీ చెప్పకుంటే ఆధార్ లింక్ సాధారణంగా అది కాదు, ఈ రోజులు ఎందుకు ఇవ్వాలి అంటుండు. వాళ్ళు మొన్న ఎక్కడ పోయింది ఈ రోజు? అక్కడ కానీ మొన్న ఆధార్ కార్డ్ తీసుకొచ్చాం కొత్తగా అరుట్లా మాట. మీరు బయట చేస్తారా? ఆరట్ల మనీషా సార్, మనీషా నరేష్ ఏజెంట్ 25. మీరు బయట చేస్తారా? అప్లికేషన్ లేదు సార్, మనే ఇచ్చింది సార్, డోర్ విజిట్ కింద. ఓకే. నేను ముందే చేసిన సార్ ఆల్రెడీ ఏంటి మేడం చేయకముందే నేను జాబ్ చేస్తే కార్డ్ ఎందుకు చేసిన. రిప్లై ఇస్తారబ్బా? ఎందుకు ఆబ్జెక్షన్ నీవు ఎన్ని డేస్ ఉంటావు? 15 ఆయన ఉండబట్టి నేను వాళ్ళకి ఇచ్చిన నెలకి ఎక్కువైపోయింది సార్ నువ్వు జాబ్. ఫీల్డెస్ 2 నెలలు అని చెప్పొచ్చు. 15 ఆయన ఆమె మొన్న 3 రోజులు తెచ్చు. నీ క్రెడిట్ వాళ్ళకి ఇద్దాయి బాబు. నేను జాబ్ కార్డ్ నెంబర్ ఏంటి చేసిన సార్. ఈ ఫైల్ తెలుసా నీకు? ఈ ఫైల్ ఇది ఈ వర్క్ ఐడి చూడు. ఈ వర్క్ ఐడిలో ఈ వారం అంటే తీసుకో కంప్లీట్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు చెక్ చేయి. మస్తు నెంబర్ రాసుకో, వర్క్ ఐడి నెంబర్ రాసుకో, బెస్ట్ కాదు ఫోటో. చేయడం జరిగింది. సండే అరే 20 రోజులు సండే ప్లాన్ చేయలేదు 20 రోజులు అయితే నష్టం లేకపోతే లాభం అంతే కదా. ఎక్కడ ట్రైనింగ్ ఇద్దామా అక్కడ ఇది రోజు వేస్తావు కదా, రోజు వేస్తే రోజు అంటే కరెక్షన్ అవుతుంది. మీకు అర్థమైందా? సంతకము రోజు పెడితే ఏదో డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు. ఇది తప్పు జరిగింది అన్నప్పుడు ఒక్క రోజు తప్పు జరగదు, మొత్తం ప్రతి రోజు తప్పు జరుగుతుంది. ఆ రోజు మీకు సమస్య చెప్పేది ఈడ తప్పు జరిగింది అన్నప్పుడు ఈ వరుస తగ్గుతుంది, ఈడ తగ్గితే ఈ వరుస